ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ప్రమాద స్థలానికి 50 మీటర్ల చేరువకు ఆర్మీ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకోగలిగాయి. మంత్రి జూపల్లి కృష్ణారావు దగ్గరుండి రెస్క్యూ ఆపరేషన్ పనులు పర్యవేక్షిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సైనిక బృందాలతో కలిసి లోకో ట్రైన్లో టన్నెల్లోకి వెళ్లారు మంత్రి జూపల్లి. సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షించారు. ప్రమాదం జరిగిన తీరును మంత్రి జూపల్లి దగ్గరుండి పరిశీలించారు. ఇంజనీరింగ్, సహాయక బృందాలకు మంత్రి దగ్గరుండి దిశానిర్దేశం చేశారు. బయట నుండి ప్రమాదం జరిగిన ప్రదేశం 13.5 కిలోమీటర్లు ఉంది. రైట్గా ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద రెస్క్యూ ఆపరేషన్ పనులు కొనసాగుతూ ఉన్నాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్ నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విజయభాస్కర్ అందిస్తారు. విజయభాస్కర్, ఎస్ఎల్బీసీ వద్ద నిన్న జరిగినటువంటి యొక్క ప్రమాదంలో ఆచూకీ లభించినటువంటి 8 మంది కోసము రెస్క్యూ ఆపరేషన్స్ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్డీఆర్ఎఫ్ కానీ, ఎస్డీఆర్ఎఫ్, తర్వాత ఈ సైనికులకు సంబంధించినటువంటి ఎవరైతే ఆర్మీకి సంబంధించినటువంటి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క దాంట్లో పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఈ యొక్క ఘటన జరిగినటువంటి యొక్క టన్నల్లోని 14 కిలోమీటర్ ఎక్కడైతుందో ఆ 14 కిలోమీటర్ వద్ద జరిగినటువంటి యొక్క దగ్గర పెద్ద ఎత్తున నీళ్లు నిలవడం, అక్కడ బురదమయమైనటువంటి పరిస్థితిలో ఈ యొక్క రెస్క్యూకు విపరీతమైనటువంటి ఆటంకం కలుగుతుంది. ఆ యొక్క ఆటంకాన్ని అధిగమించేందుకు కావాల్సినటువంటి చర్యలు ఓవైపును కొనసాగిస్తూనే మరొక వైపు ప్రత్యామ్నాయం ఏర్పాట్ల కోసం చేస్తున్నప్పటికీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్తున్నారు. ఈరోజు ప్రత్యక్షంగా మంత్రి జూపల్లి కృష్ణారావే వాళ్ళ యొక్క సహాయ బృందాలతో పాటు లోపలికి వెళ్ళి దాదాపు 5.5 గంటల పాటు ఆయన అక్కడనే ఉన్నారు. అతను బయటకు వచ్చిన తర్వాత మాట్లాడినటువంటి మాటల్లో కొంత ఆందోళన కలిగించేటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఉండేటువంటి 8 మంది యొక్క పరిస్థితి చాలా ఆశాజనకంగా లేదు అనేటువంటి మాట చూసినట్టయితే అక్కడ టీబీఎం మిషన్ ఏదైతుందో దాని అవతల వైపు ఉండేటువంటి 8 మంది ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళకి ఆక్సిజన్ అందేటువంటి అవకాశము లేదనేటువంటి విధంగా చెప్తుండేటువంటి క్రమంలో వాళ్ళు ఎలా ఉన్నారు, అసలు వాళ్ళు సజీవంగా ఉన్నారా లేదా అనేటువంటి ఒక అనుమానం కలుగుతుంది. మొత్తంగా మాత్రం ఈ యొక్క సహాయక బృందాలు ఏవైతున్నాయో రెస్క్యూ టీంను మాత్రం కొనసాగిస్తున్నారు. అందులో చిక్కుకుపోయినటువంటి వారిని మాత్రం తీసేందుకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అవసరమైతే ఇంకా ఎవరైనా వీటిలో నిష్ణాతులు ఉన్నట్టయితే, ఎక్స్పర్ట్స్ ఉంటే వాళ్ళందరినీ కూడా ఎక్కడున్నా పిలిపించి యొక్క దాంట్లో పాల్గొనేందుకు చేస్తున్నారు. ప్రధానంగా దీంట్లో ఒకవైపున ఈ ఎన్డీఆర్ఎఫ్తో పాటు ప్రధానంగా బురద ఉండేటువంటి మయంలో దాన్ని కొంత కర్రల సహాయంతో కూడా నడిచి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కొనసాగుతుంది. మరొక వైపు ఈ యొక్క కూలినటువంటి ప్రాంతంలో పైకి వెళ్ళి వచ్చినటువంటి యొక్క నీటి యొక్క ఊట వల్ల అక్కడ ఉండేటువంటి అతి భారీ అయినటువంటి టన్నల్ బోరింగ్ మిషన్ కూడా దాదాపు 150 మీటర్లు ఎనికికి వచ్చిందంటే దాని యొక్క తాకిడి ఎంత ఉందనేటువంటి దాన్ని అంచనా వేస్తున్నారు. మరొక వైపు పెద్ద మొత్తంలో టన్నుల కొద్ది యొక్క సిల్ట్ ఏదైతే ఉందో దాన్ని తొలగిస్తే తప్ప ఈ యొక్క 8 మంది ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు అనేటువంటి విషయం తెలుస్తుందని చెప్తుండేటువంటి నేపథ్యంలో మాత్రం ఇంకా ఈ యొక్క సహాయక చర్యలు కొనసాగేటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు నేవీ వాళ్ళు వస్తారనేటువంటి ఒక సమాచారం ఉన్నప్పుడు కూడా దానిపైన ఇంకా స్పష్టత మాత్రం ఎవరు ఇవ్వలేదు. 2 నిపుణులు అయితే రావడం జరిగింది ప్రత్యేకమైన హెలికాప్టర్లో. ఆ తర్వాత వాళ్ళు సమావేశం నిర్వహించిన తర్వాత ఎప్పుడు ఏ సమయానికి వాళ్ళు వస్తారా, ఈ రోజు వస్తారా, రేపు ఎప్పుడు వస్తారా అనేటువంటి విషయం మాత్రం తెలియాల్సింది. మొత్తంగా మాత్రం ఎస్ఎల్బీసీ వద్ద జరిగినటువంటి ఘటనకు దాదాపు 1 రోజున్నర గడిచినప్పటికి కూడా ఇంకా వాళ్ళ యొక్క ఆచూకీ లేకపోవడం మాత్రం ఆందోళనకరంగా ఉందనేటువంటి విషయం మాత్రం స్పష్టమవుతుంది. రైట్, థ్యాంక్ యూ విజయభాస్కర్.